ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం చూసుకున్నట్టయితే దండకారణ్య ప్రాంతంలోని ఛత్తీస్గఢ్లోని దండకారణ్య ప్రాంతంలోని పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. దీనిలో ఛత్తీస్గఢ్లో 10 మంది, మధ్యప్రదేశ్లో 2 మృత్యువాతన పడ్డారు. మధ్యప్రదేశ్లో 2, ఛత్తీస్గఢ్లో మొత్తం 10 మంది. 2 ఎన్కౌంటర్లో టోటల్గా 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇది దండకారణ్య ప్రాంతంలో ఈ కాల్పులు అనేవి జరిగాయి. ఇక్కడ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బస్తర్ అనే ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహం పైన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దళాలుగా సమావేశమయ్యారు. దీని గురించి అందించిన సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మధ్యప్రదేశ్లో జరిగిన మరో ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు ప్రాణాలను కోల్పోయారు. ఇక దీనికి సంబంధించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాల సమాచారంతో రాత్రి నుంచి బస్తర్ పైరేట్స్, డిఆర్డి, కోబ్రా, సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు ఈ సంయుక్తంగా లేంద్రా, కొరోల్చి, సావనార్ అటవీ ప్రాంతాల్లో ఈ కూంబింగ్ అనేది నిర్వహించారు. దీనిలో ఉదయం 6 గంటల నుంచి సమయంలో కోర్చోలి అడవి ప్రాంతంలో ఈ దళాలు కాల్పులు జరపడంతో ఈ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు 3 గంటల పాటు కాల్పులు కొనసాగితే ఈ ఘటనలో 4 మావోయిస్టులు అక్కడికక్కడ మృతి చెందారు. ఇలా ప్రతిసారి ఈ ఘటనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇస్తాంబుల్లో నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. దాదాపుగా 29 మంది మృతి చెందారు. తుర్కియే ప్రధాన నగరమైన ఇస్తాంబుల్లో మంగళవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 29 మంది మృతి చెందారు. నైట్ క్లబ్లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల్లో అసత్య ప్రచారానికి కొత్త వెబ్సైట్తో చెక్ పెట్టాలని ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అనే పేరుతో ఒక వెబ్సైట్ను రూపొందించింది భారత ఎన్నికల సంఘం. దీన్ని మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు అనేవారు ప్రారంభించారు. అసత్య కథనాల వ్యాప్తికి అడ్డుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ధృవీకరించిన ఖచ్చితమైన సమాచారం అందించే దిశగా దీన్ని రూపొందించినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టర్ ద్వారా అప్డేట్ చేస్తూ ఓటర్లకు తెలుపుతామని తెలిపారు నిర్వచన్ సదన్ ఎలక్షన్ కమిషన్. దీన్ని ఏ పేరుతో తీసుకొచ్చారంటే మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అనే పేరుతో ఈ కొత్త వెబ్సైట్ని తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. ప్రామాణిక కార్యాచరణను వెల్లడించలేమని ఎన్నికల బాండ్ల విక్రయాన్ని సొమ్ము చేసుకోవడం పైన ఎస్బీఐ ఒక స్పష్టీకరణ చేసింది. అది మా అంతర్గత మార్గదర్శకాల కిందికి వస్తుందని, వాణిజ్య, వ్యాపార రహస్యాలు, మేధోపరమైన సంపదకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకుండా చట్టంలో మినహాయింపులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపింది. ఎస్బీఐ జారీ చేసిన ఎస్ఓపి వివరాలను చెప్పాలంటూ సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. నిష్పాక్షిక ఓటుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పడుతున్నట్టు తెలిపింది. దీంతో డీప్ ఫేక్ వాయిస్ క్లోనింగ్లతో ఎన్నికల్లో సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పెరిగిన ముప్పు భారత్లో ఇప్పుడు మొబైల్లో డేటా చౌక అందుబాటులోకి వచ్చింది. దీంతో స్మార్ట్ ఫోన్లు వినియోగం విస్తృతమైంది. దీంట్లో సామాజిక మాధ్యమాల్లో వదిలే డీప్ ఫేక్లు కార్చిచ్చులా వ్యాపిస్తున్నాయి. వీటిని కట్టడి చేయడానికి సన్నాహాలకు చేస్తుంది. 2020లో భారతీయ జనతా పార్టీ నేత మనోజ్ తివారీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో హర్యానా యాసలో డబ్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఈసీ నకిలీ వార్తలు, దుష్ప్రచారాన్ని గుర్తించడానికి, వేగంగా స్పందించడానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రామాణిక నిర్వహణ విధి విధానాలను కూడా దీంట్లో జారీ చేసింది. ఇక రాష్ట్రంలో పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్ విభాగాలు కూడా
ఆన్లైన్లోనే గస్తీ తిరుగుతూ నకిలీ వార్తలు, అభ్యంతరకర కంటెంట్ను కూడా గుర్తించి తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయోధ్యలో విమాన సర్వీసును ప్రారంభించడానికి సిద్ధం చేస్తుంది కేంద్ర పౌర విమానయాన సంస్థ. అయోధ్యకు శంషాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసును మంగళవారం ప్రారంభించేందుకు స్పైస్ జెట్ ఎయిర్లైన్ సంస్థ తొలి సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ఈ వార్తల్లో తెలిపింది. దీంట్లో వెళ్తున్న ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు కూడా బోర్డింగ్ పాస్లను అందజేసి స్వాగతం పలికారు. ఈ విమానం మంగళవారము, గురువారము, శనివారాల్లో ఉదయం 10 గంటల నుంచి 10:45 నుంచి శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:45 అంటే దాదాపుగా 2 అవర్స్ జర్నీ అనేది పడుతుంది. ఇక్కడ మధ్యాహ్నం 1:25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3:25కు శంషాబాద్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించడము చాలా సంతోషకరమని తెలిపారు. మధ్యంతర బాలిస్టిక్స్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఇలాంటి క్షిపణులను ప్రయోగిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంది. దీనిలో భాగంగానే దేశంలో అక్కడ తూర్పు జలాల్లో అనుమానాస్పద మధ్యంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపాన నుంచే ఈ క్షిపణిని ప్రయోగించింది. అది ఎంత దూరం వెళ్ళిందనేది ప్రస్తుతానికి తెలియరాలేదని దక్షిణ కొరియా రాజధాని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగాన్ని కిమ్ జాంగ్ ఉన్ గత నెల 18న ప్రత్యక్షంగా పర్యవేక్షించిన తర్వాత ఆ దేశం చేపట్టిన తొలి ప్రయోగంగా ఇది వార్తల్లోకి ఎక్కింది. కశ్మీర్లో వాయుసేన హెలికాప్టరు అత్యవసర ల్యాండింగ్ అనేది విన్యాసం చేపట్టింది. అత్యవసర ల్యాండింగ్ కసరత్తులో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన 5 హెలికాప్టర్లకు సంబంధించిన ఈ 5 బృందము తెల్లవారుజామున సమయంలో ఈ విన్యాసాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగానే తెల్లవారుజామున 2:50 ఈ విన్యాసం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని ఇలాంటి కసరత్తు చేపట్టడం ఇదే మొదటిసారి కావడం. దీంతో అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని ఈఎల్ఎఫ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీరు గుర్తింపు పొందింది. ఇక ఇలాంటి సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ తాజాగా జమ్మూ కాశ్మీర్ హైవే పైన దిగిన హెలికాప్టర్లలో అమెరికా తయారు చేసిన చినూక్ హెలికాప్టర్, రష్యా నుంచి కొనుగోలు చేసిన MI-17 దేశీయ అడ్వాన్స్ లైట్ వెహికల్ హెలికాప్టర్ ALH అనేవి కూడా ఉన్నాయి. దీంట్లో ఇవి వాన్పో సంగం ప్రాంతంలో ల్యాండ్ అయ్యాయి. ఈ విన్యాసంలో భాగంగా నేల మీద వేచి ఉన్న బలగాలను అవి తరలించుకెళ్లాయి. వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న 6 జన్యువులను గుర్తించిన శాస్త్రవేత్తలు దీంట్లో మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో 6 జన్యువులు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఇక తాజాగా తేలిన పరిశోధనలో భావోద్వేగ స్పందన వంటి వాటిలో కూడా ఇవి ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. దీనిలో దార్శనికత వంటి వాటిని కూడా నిర్ధారిస్తాయని వెల్లడైంది. ఏకకాన జీవుల నుంచి ఆధునిక మానవుడి వరకు పరిణామ క్రమంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిలో భూమి మీద జీవుల వ్యవహార శైలిని నిర్ధారణలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. పరిశీలన యోగ్యమైన లక్షణాలు, వ్యవహారిక శైలిక జన్యువులు మారుతూ ఉంటాయి. దీన్ని జన్యు వ్యక్తీకరణగా పిలుస్తారు. దీనికి సంబంధించి స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంతర్జాతీయ బృంద పరిశోధన నిర్వహించింది. దీనిలో భాగంగా ఫిన్లాండ్లోని 459 మందికి సంబంధించిన సేకరించిన డేటాను కృత్రిమ మేధ సహాయంతో విశ్లేషించారు. బాల్టిమోర్ నౌకలోని భారతీయులు భద్రంగా ఉన్నట్టు ఒక వార్త వెల్లడించింది. దీనిలో అమెరికాలోని బాల్టిమోర్ వంతెనను ఢీకొన్న రవాణా నౌక డాలీలో 21 మంది సిబ్బంది ఇప్పటికే నౌకలో ఉండి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దుర్ఘటనపైన దర్యాప్తు పూర్తయ్యే వరకు వారు నౌకలోనే ఉంటారని నౌక యజమానైన సింగపూర్ సంస్థకు చెందిన బాల్టిమోర్ నుంచి కొలంబోకి వెళ్తున్న ఈ రవాణా నౌకలో 20 మంది భారతీయులు కాగా ఒకరు శ్రీలంకకు చెందిన వారు ఉన్నారు. ఈ నౌకలో భారతీయులు సిబ్బంది క్షేమంగా ఉన్నారని వాషింగ్టన్లో భారత రాయబార కార్యాలయంలో
వారితో స్థానిక అధికారులతో నిత్యం సంప్రదిస్తున్నామని డాలీ నౌక అదుపు తప్పిన సిబ్బంది ముందుగానే తెలియజేయడంతో వంతెనపైన రాకపోకలను నిలుపు చేయాలని ఎందరో ప్రాణాలను కాపాడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇక బాల్టిమోర్ను సందర్శిస్తున్న నదిలో కూలిన వంతెనలో భాగాలను తొలగించి బాల్టిమోర్ రేవు నుంచి నౌక రవాణా సాఫీగా జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ సెనేట్ ఎన్నికల్లో PMLN అనే కూటమి ఘన విజయాన్ని సాధిస్తుంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ PMLN అధికార కూటమి ఆ దేశ సెనేట్ ఎగువ సభల్లో ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 48 సీట్ల భర్తీకి ఎన్నికల ప్రక్రియ చేపట్టగా రాత్రి 19 స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 18 స్థానాలకు PMLN పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ PPPతో కూడిన కూటమి సొంతం చేసుకుంది. మరో స్థానంలో ఈ కూటమి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మరో 18 స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. మిగిలిన 11 స్థానాలలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తం 90 మంది ఉన్న సెనేట్లో తాజాగా ఫలితాలతో కలిపి PMLN బలం 19కి, PPP బలము 24కు చేరింది. ఇమ్రాన్కు చెందిన PTI 20 మంది సభ్యులు ఉన్నారు. దీనిలో ఇజ్రాయెల్కు 60 మంది భారతీయ నిర్మాణ కార్మికులు తొలి బ్యాచ్లో వెళ్లారని ఇజ్రాయెల్ రాయబారి వెల్లడించారు. దీంట్లో ఢిల్లీలో వీడ్కోలు పలికారు. వీరికి ఇజ్రాయెల్ రాయబారి నోర్ గిలోన్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ కార్మికులు 2 దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పే దూతలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కార్మికులు వెళ్తున్నారని, ఇలా భవన నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు 60 మందితో కూడిన భారతీయ కార్మికులతో తొలి బ్యాచ్ అనేది ఇజ్రాయెల్కు బయలుదేరింది. కాంగో తొలి మహిళా ప్రధానిగా జుడిత్ సుమిన్వా. ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా నియమితులయ్యారు. గతంలో ఆమె ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు ఫెలిక్స్ సిసెకెండి నిర్ణయం తీసుకున్నారు. రువాండా దేశంతో సరిహద్దును పంచుకుంటున్న కాంగో తూర్పు ప్రాంతంలో ఖనిజ సంపద అధికంగా ఉంది. దీనికోసం గత కొన్నేళ్లుగా 2 దేశాల్లో హింస చెలరేగుతూనే ఉంది. ఈ హింస కారణంగా ఇప్పటి వరకు 70 లక్షల మంది ఇక్కడ నిరాశ్రయులయ్యారు. ప్రపంచంలోనే తీవ్ర మానవతా సంక్షోభంగా నిలిచిందని ఐక్యరాజ్య సమితి నివేదిక ద్వారా తెలిపింది. ఈ సమయంలో ప్రధానిగా ఒక మహిళా నాయకురాలు బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ కాంగోకు తొలి మహిళా ప్రధానమంత్రి జుడిత్ సుమిన్వా నియమితులవడము ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హాస్యప్రధానమైన పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వేశ్వరరావు 64 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో ఆయన చెన్నై సమీపంలోని సిరిసేరిలో నివాసంలో తుదిశ్వాస విడిచారు. 2 ఏళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించడంతో ఆంధ్రప్రదేశ్లో అతను మరణించారు. ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు బాలనటుడుగా సినీ ప్రయాణాన్ని ఆరంభించి తెలుగు, తమిళ భాషల్లో 350కి పైగా సినిమాలు నటించారు. ఇందులో బాలనటుడుగానే 150కి పైగా సినిమాలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వంటి తదితర అగ్రతారాలతో కలిసి నటించారు. ముఠా మేస్త్రి, బిగ్ బాస్, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఆయనకిద్దరు, మెకానిక్ అల్లుడు, శివపుత్రుడు, శివాజీ, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి తదితర చిత్రాల్లో ఆయన ప్రేక్షకులు చేరువయ్యారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేశారు. 150 ధారావాహికలతో 2 భాషల్లోనూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఆయనకు భార్య వరలక్ష్మి, 2 కుమార్తెలు ఉన్నారు. రక్షణ రంగం తయారీ కళకళలాడుతుందంటూ ఉత్పత్తులకు అనూహ్య గిరాకీ పెరుగుతున్న ఎగుమతులు కూడా కంపెనీలకు అధిక లాభాలు తెచ్చిపెడుతుందని ఒక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరంలో 2350 కోట్ల టర్నోవర్ సాధించినట్టు తెలిపింది. దీనిలో భాగంగా 19,468 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. ఇందులో ఎగుమతి ఆర్డర్లే 2,500 కోట్లు ఉన్నాయని తెలిపింది. 21,000 కోట్లకు పైగా ఎగుమతులు
నమోదయ్యాయి. 2022-23లో రక్షణ ఎగుమతులు 15,918 కోట్లు కావడం గమనార్హం. వివిధ దేశాలకు ఉత్పత్తులను సరఫరా చేయడంలో యుఏఈ, ఈజిప్టు, ఇటలీ, భూటాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా తదితర దేశాలకు ఈ జాబితాలో ఉన్నాయి. దీనిలో అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి గల్ఫ్ దేశాలు ఏటా $11 బిలియన్ అంటే 91,500 కోట్లకు పైగా ఆయుధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మజ్గావ్ షిప్ యార్డు, BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కోచిన్ షిప్ యార్డు, L&T, భారత్ పోర్ట్ వంటి అగ్రశ్రేణి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలతో పాటు చిన్న మధ్యస్థాయి రక్షణ సంస్థలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. రక్షణ రంగ ఉత్పత్తులు తయారీ సంస్థలు అధికంగా ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటని, మెధాని, BDLతో పాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, BEL యూనిట్లతో ప్రైవేటు రంగంలో అస్త్ర, మైక్రోవేవ్, భారత్ పోర్టు అనుబంధ సంస్థలు, ఎన్నో అంకుర సంస్థలు ఇక్కడ ఉన్నాయి. రక్షణ ఉత్పత్తుల రంగం విస్తరించి ఉండటం, ఎగుమతుల అవకాశం పెరగడం వల్ల ఈ సంస్థలకు అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసుకునే అవకాశం లభిస్తుంది. కొన్నేళ్ల పాటు రక్షణ రంగ సంస్థలు కూడా ఆకర్షణీయ వృద్ధిని నమోదు చేస్తాయని విశ్లేషించారు. విమానాల రద్దుపైన రోజువారీ నివేదిక ఇవ్వండంటూ DGCA ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. పైలట్లు, ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం, విమాన కార్యకలాపాలు కంపెనీ తాత్కాలికంగా తగ్గించుకుంటున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిలో మంగళవారం విస్తారంగా 50కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు సమాచారాన్ని అందించాయి. దీంతో కొంతమంది కమాండర్లు, ఫస్ట్ ఆఫీసర్లతో పాటు సిబ్బంది అనారోగ్య సెలవులు పెట్టినందుకే విమానాల రద్దు ఆలస్యం చోటు చేసుకుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ నివేదికను కోరింది. మన స్టాక్ మార్కెట్ మదుపర్లలో ఆశావాదాలు వెల్లడి చేశారు. సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ చైర్పర్సన్ మాధవి పూరి బచ్ తెలిపారు. దీంట్లో మన మార్కెట్ ప్రైస్ టు ఎర్న్ నిష్పత్తి అధికంగా 22.2% ఉందని, దీంట్లో కార్పొరేట్ పాలనపైన భారతీయ పరిశ్రమల సమాఖ్య CII నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సెబీ చైర్పర్సన్ ఈ వివరాలను వెల్లడించారు. క్యాపిటల్ మార్కెట్ భవితవ్యం అంతా నమ్మకంపైన ఆధారపడి ఉందని వెల్లడించారు. ఆరోగ్య పానీయాలు విక్రయిస్తున్న ఉత్పత్తులను వర్గీకరించండి అంటూ కామర్సు FBOలకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఆదేశాలు జారీ చేసింది. తమ వెబ్సైట్లపైన ఆరోగ్య పానీయాలుగా విక్రయిస్తున్న ఆహార ఉత్పత్తులను వర్గీకరించాల్సిందిగా కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ FBOను ఆహార భద్రత ప్రమాణాల నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. డైరీ ఆధారిత బేవరేజెస్ మిక్స్డ్ లేదా సెరియల్ ఆధారిత బేవరేజ్ మిక్స్ లేదా మాల్ట్ ఆధారిత బేవరేజ్ విభాగంలో ప్రొఫైల్ను ఫుడ్ కింద ఆహార ఉత్పత్తులను లైసెన్సులు ఇవ్వగా వాటిని హెల్త్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్ విభాగాల్లో కామర్స్ సంస్థలు విక్రయిస్తున్నట్టు గుర్తించినట్టు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ చట్టం 2006 ప్రకారము హెల్త్ డ్రింక్ విధానానికి నిర్వచనం లేదని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. దీంతో ఇటువంటి ఉత్పత్తులను, పానీయాలను లేదా బేవరేజెస్ విభాగం నుంచి తొలగించాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అనే సంస్థ వీటికి సంబంధించిన వివరాలను వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక సిమెంటు కర్మాగారాలు నెలకొల్పే సందర్భంలో శ్రీ సిమెంటు లిమిటెడ్ అనేది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద నూతన సిమెంటు కర్మాగారాన్ని ప్రారంభించింది. ఇది 2,500 కోట్ల పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. దీంతో శ్రీ సిమెంట్ లిమిటెడ్కు దేశీయంగా ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 56.4 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ యూనిట్ నుంచి సిమెంట్ సరఫరా చేయగలుగుతామని శ్రీ సిమెంట్ MD నీరజ్ అఖైరీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించాలని
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి వ్యర్థాలు, విషవాయువులు నియంత్రించే ఏర్పాట్లను చేసినట్టు, ఈ పొదుపునకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్టు, ఈ ప్లాంట్ వల్ల స్థానిక యువతకు ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 1300 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, 2028 నాటికి దేశీయంగా 80 మిలియన్ టన్నుల ఉత్పత్తి అనేది లక్ష్యాన్ని శ్రీ సిమెంట్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల ప్లాంట్లను ప్రారంభించాలని ఈ సంస్థ ప్రణాళికలను వేసింది. పబ్లిక్ ఇష్యూలతో దుమ్ము లేపిన 2023-24 సంవత్సరంలో 62,000 కోట్ల సమీకరణలు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్ల అంచనాను ఏర్పాటు చేసుకున్నాయి. దీంట్లో ఐఓపీల ద్వారా నిధుల సమీకరణ పెరిగిపోయిందని పాంటో మెత్ ఫైనాన్షియల్ గ్రూప్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024-25లో ఇదే జోరు కొనసాగించే అంచనాలు ఉన్నాయని పేర్కొంది. దీని ద్వారా నిధుల సమీకరణకు 1,00,000 కోట్లకు పైగా మించవచ్చని ఈ పాంటో మెత్ ఫైనాన్షియల్ గ్రూపు తమ నివేదిక ద్వారా వెల్లడించింది. అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25కు అసోచామ్ అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ బాధ్యతలు చేపట్టారు. సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కు చైర్మన్ ఈయన. అసోచామ్ అధ్యక్షుడిగా స్పైస్ జెట్ చైర్మన్ ఎండి అజయ్ సింగ్ పదవీకాలం ముగియటంతో ఆయన స్థానంలో సంజయ్ నాయర్ వచ్చారు. సిటీ గ్రూపులో 25 ఏళ్లు, కేకేఆర్లో 14 ఏళ్లు సహా అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్లో 4 దశాబ్దాలతో పాటు పనిచేసిన అనుభవం నాయర్కు ఉంది. ఆయన భార్య ఫల్గుని నాయర్తో కలిపి స్థాపించిన నైకాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా నాయర్ బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు తాను అసోచామ్తో సహచరుల ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా సంజయ్ నాయర్ తెలిపారు. వాహనాల సాఫ్ట్వేర్ కేంద్రం కోసం BMW సంస్థ టాటా టెక్ జెట్తోని జతకట్టింది. మన దేశంలో వాహన సాఫ్ట్వేర్ ఐటీ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం సంయుక్త సంస్థ జేవీను నెలకొల్పుతున్నట్లు జర్మనీకి చెందిన BMW గ్రూపు, మన దేశానికి చెందిన టాటా టెక్నాలజీస్ ప్రకటించాయి. ఈ 2 కంపెనీలు జేవీ ఏర్పాటు నిమిత్తం ఒప్పందంపైన సంతకాలు చేశాయి. సంయుక్త సంస్థ నేతృత్వంలో పూణే, బెంగళూరు, చెన్నైలోని సాఫ్ట్వేర్ ఐటీ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కంపెనీలు తెలిపాయి. ప్రధాన అభివృద్ధి కార్యకలాపాలు బెంగళూరు, పూణేలో ఏర్పాటు చేస్తామని, చెన్నైలోని బిజినెస్ ఐటీ సొల్యూషన్లపైన దృష్టి సారిస్తామని వివరించాయి. ఈ భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించిన అధికారిక వర్గాల నుంచి అనుమతులు లభించాల్సింది ఉంది. BMW గ్రూపుకు చెందిన సాఫ్ట్వేర్ ఐటీ కేంద్రాల అంతర్జాతీయ నెట్వర్కింగ్లో భాగంగా ఈ సంయుక్త సంస్థ అనేది ఉంది. అసోం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సిఎస్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన రవి కోత మార్చి 31, 2024లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1993 బ్యాచ్కి చెందిన అసోం మేఘాలయ కేడర్ IAS అధికారి. రవి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలో మండలంలోని కోటపాడు గ్రామం. ఇతను అస్సాం రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించటము హర్షణీయం. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ ATP అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఏప్రిల్ 1వ తేదీన ప్రకటించిన ATP పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో సుమిత్ నగాల్ 95వ స్థానంలో నిలిచాడు. ఇది అతడి కెరీర్లో అత్యుత్తమ ర్యాంకుగా ఉంది. 2024 ఫిబ్రవరిలో నగాల్ 97వ ర్యాంకుగా ఉన్నారు. GST వసూళ్లు 2024 మార్చిలో 1.78 లక్షల కోట్లు నమోదయ్యాయి. 2023 మార్చితో పోలిస్తే ఇవి 11.5% అధికంగా వసూలయ్యాయి. GST విధానం అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇది 2వ అత్యధికంగా నమోదైంది. మొట్టమొదటిది 2023 ఏప్రిల్లో నమోదైన 1.87 లక్షల కోట్ల వసూళ్లు ఇప్పటికీ అత్యధికంగా ఉన్నాయి. ఇక రెండోది 1.78 లక్షల కోట్లతో ఇది ఉంది. ఇక్కడ చూడండి, 2023 ఏప్రిల్లో 1.87. ఇప్పుడు 2024 మార్చిలో ఉన్నది 1.78. ఈ నెంబర్ని ఇటు అటు రివర్స్ చేస్తే పాత సంవత్సరం వస్తుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI
ఏర్పడి 2024 ఏప్రిల్ 1 నాటికి 90 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఆర్బీఐ 90 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో ప్రారంభించారు. ఇదే వేదిక పైన స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేశారు. ఒక పుస్తకం అనేది వెలుగులోకి వచ్చింది. ఇది మహానటి సావిత్రి జీవితానికి సంబంధించిన పుస్తకము. ఈ పుస్తకం పేరు సావిత్రి క్లాసిక్స్. సావిత్రి క్లాసిక్స్, మహానటి సావిత్రి గారి పేరు రాసిన సావిత్రి క్లాసిక్స్ అనే పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. దివంగత నటి సావిత్రి పైన సంజయ్ కిషోర్ రచించారు ఈ పుస్తకాన్ని. సావిత్రి క్లాసిక్ అనే పుస్తకాన్ని రచించింది సంజయ్ కిషోర్. ఈ సావిత్రి క్లాసిక్ బుక్ లాంచ్ అనేది హైదరాబాద్లో నిర్వహించారు. సామాజిక తనిఖీల్లో తెలంగాణ, కేరళ ప్రథమ స్థానంలో నిలిచాయి. 100% జీపీల్లో సామాజిక తనిఖీ పూర్తి చేసిన 2 రాష్ట్రాలు. దీంట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 540 మండలాల్లో 12,769 గ్రామ పంచాయతీల్లో సాగుతున్న పనుల పరిశీలనకు తెలంగాణ సామాజిక తనిఖీ సంస్థ పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనుల్లో పాల్గొన్న కూలీలకు చెల్లింపు వేతనాలు లబ్ధి పొందిన ప్రతి జాబ్ కార్డుదారుకి కలవడంతో పాటు పనులను కూడా స్వయంగా పరిశీలించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనిలో ఈ స్థాయిలో ప్రజా వేదికలు నిర్వహించినట్లు సంతోషదాయకమని, ఇదే స్ఫూర్తితో 2024-25 కార్యాచరణ సిద్ధం చేయాలని సామాజిక తనిఖీ సంస్థ ముందుకు సాగుతుందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు తెలిపారు. దీనిలో భాగంగానే తెలంగాణ, కేరళ రాష్ట్రాలు కూడా 100% గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీలు పూర్తి చేసినట్టు వార్తల్లోకి ఎక్కాయి. వచ్చే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ను నిర్ణయించే క్యాండిడేట్స్ టోర్నమెంటు ఆరంభం కానుంది. దీంట్లో ప్రజ్ఞానంద గెలవడానికి అవకాశాలున్నట్టు సీనియర్ చెస్ క్రీడాకారుడైన విశ్వనాథ్ ఆనందన్ తెలిపారు. ఇక ఆంధ్ర జోనల్ క్రికెటర్ల పౌష్టికాహారానికి 1.5 కోట్లు అందజేస్తున్నట్టు ఆంధ్ర క్రికెట్ సంఘం ఏసీఏ 1.5 కోట్లు అందజేసింది. దీన్ని విశాఖ స్టేడియంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన సౌరభ్ గంగూలీ, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్, ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి సంబంధిత చెక్కును క్రీడాకారులకు అందజేశారు. ఇక ఐపీఎల్లో 2 మ్యాచ్ల తేదీలను మారుస్తూ బీసీసీఐ ప్రకటించింది. దీంట్లో కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ తేదీని బీసీసీఐ మార్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ఈడెన్ గార్డెన్లో జరగాల్సిన మ్యాచ్ ఒకరోజు ముందుకు జరిపింది. శ్రీరామనవమి కారణంగా తగినంత భద్రత కల్పించలేమన్న కారణంతో 16వ తేదీకి మార్చింది. ఇక తర్వాత ఆ రోజు అహ్మదాబాద్ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ను 17న నిర్వహించినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఒకసారి మనము ఈ పాయింట్స్ పట్టికను ఒకసారి చూసినట్టయితే దీంట్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో నెట్ రన్ రేటు వివరాలు ఒకసారి చూసినట్టయితే దీనిలో రాజస్థాన్ జట్టు 1.249తో నెట్ రన్ రేట్లో ముందంజలో ఉంది. ఇవి 3 మ్యాచ్లు ఆడింది, 3 మ్యాచ్లు గెలిచింది. పాయింట్స్ చూసినట్టయితే 6. కోల్కతా సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత చెన్నై, లక్నో, గుజరాత్, హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, ముంబై జట్లు తర్వాత స్థానంలో కొనసాగుతున్నాయి. ఇవి ఏప్రిల్ 3, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. నేను చేసిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి మొత్తము కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.